సింపుల్ పాస్ట్ టెన్స్. సో సింపుల్ పాస్ట్ టెన్స్. సో మనం టెన్సెస్ గురించి 3 రకాలుగా నేర్చుకుంటున్నాము. అంటే ఒక ఫార్ములా ఉంది. ఫస్ట్ S1 ఏంటి? సిచ్యువేషన్. అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ ని యూజ్ చేసే సిచ్యువేషన్ అన్నమాట. ఆ సిచ్యువేషన్ ఏంటి? అది మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ఆ సిచ్యువేషన్ ఏంటంటే టు స్పీక్ completed actions. To speak completed actions with time reference. With the time reference of it. అంటే ఒక పని కంప్లీట్ అయిందని చెప్తాము, అలాగే ఎప్పుడు కంప్లీట్ అయిందో కూడా టైం చెప్తాం మనం. దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్ లో, అలా ఏ పని జరిగినా సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్పాలి. అలాగే S2 ఏంటంటే ఇక్కడ S2కు రాసే ముందు కొన్ని సిచ్యువేషన్స్ రాసుకుందాం మనం. కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే ఫస్ట్ ఒక సెంటెన్స్ రాసుకుందాం. నేను నిన్న చికెన్ కర్రీ తిన్నాను. నేను నిన్న చికెన్ కర్రీ తిన్నాను. ఆమె 10 నిమిషాల క్రితం వంట చేసింది. సో నా తమ్ముడు నా తమ్ముడు 2020లో జాబ్ తెచ్చుకున్నాడు. సో ఇవన్నీ సిచ్యువేషన్స్. మీరు గమనిస్తే ఈ సిచ్యువేషన్ లో చూడండి, ఫస్ట్ ఏం చెప్పాను నేను? కంప్లీటెడ్ యాక్షన్. దానికి అది ఎప్పుడు కంప్లీట్ అయిందో కూడా టైం రెఫరెన్స్ చెప్తున్నాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ సెంటెన్స్ లో నేను నిన్న చికెన్ కర్రీ తిన్నాను. సో నేను చికెన్ కర్రీ తిన్నాను అంటే అది కంప్లీటెడ్ యాక్షన్. ఎప్పుడు తిన్నాను? నిన్న తిన్నానని టైం రెఫరెన్స్ కూడా చెప్తున్నా. అలాగే ఆమె వంట చేసింది. ఎప్పుడు చేసింది? 10 నిమిషాల క్రితం. అంటే టైం ఎప్పుడు కంప్లీట్ అయిందో టైం చెప్తున్నాం. అలాగే నా తమ్ముడు 2020లో జాబ్ తెచ్చుకున్నాడు. ఎప్పుడు తెచ్చుకున్నాడు? 2020లో. అలాగా ఒక పని కంప్లీట్ అయిందని చెప్తున్నాం. ఒక పని జరిగిపోయిన పనిని చెప్తున్నాం. అట్ ద సేమ్ టైం ఎప్పుడు జరిగిందో అని టైం కూడా చెప్తున్నాం. సో ఈ మాటల్ని మనం ఇంగ్లీష్ లో చెప్పాలంటే మనకి ఏమి కావాలంటే స్ట్రక్చర్ కావాలి. దాన్ని S2 అంటాం. దానికి స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్టు, ఓకే, V2 ఆబ్జెక్ట్. సబ్జెక్టు, V2 ఆబ్జెక్ట్. సో ఈ సబ్జెక్ట్ ప్లేస్ లో ఏమొస్తాయి సార్ అని మీరు అడిగితే I వస్తుంది, అలాగే U వస్తుంది, V వస్తుంది, they వస్తుంది, it, అలాగే he or she, అలాగే ఫ్లోరల్ నౌన్ వస్తుంది, సింగులర్ నౌన్ కూడా వస్తుంది. ఈ సబ్జెక్ట్ ప్లేస్ లో ఇవన్నీ వస్తాయి. సో ఈ సబ్జెక్ట్ ప్లేస్ తర్వాత ఒక పెద్ద ప్లస్. ఇక్కడ ఏమొస్తాయి? ఇక్కడ V2 వస్తుంది. V2 అంటే ఏంటి? మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. వెర్బ్. V2 అంటే వెర్బ్, అంటే పని. ఏం పని రాసాం ఇక్కడ? తిన్నాను, చేశాను, తెచ్చుకున్నాను. సో తిన్నాను అంటే మనకి ఏం రాయాలి? V2 రాయాలి. V1 ఏమో eat, V2 నేమో ate, V3 నేమో eaten. అంటే మనం ఏం యూజ్ చేయాలి ఇక్కడ?
ని యూజ్ చేయాలి. అంటే ఇక్కడ 8. తర్వాత ఇంకోటి ఏమొచ్చింది, చేశాను, వంట చేశాను, కుక్డ్, ఓకే, కుక్డ్ అని వస్తుంది. అలాగే తెచ్చుకున్నాను, ఓకే, గాట్. తెచ్చుకున్నటానికి ఘాట్ వస్తుంది, అక్వైర్డ్ వస్తుంది, ఎర్న్డ్ అని కూడా వస్తుంది. తర్వాత ప్లస్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ ప్లేస్లో ఏముంటాయి మనకి, ఆబ్జెక్ట్ ప్లేస్లో మళ్ళీ మనకి ఏంటి, ఈ సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నాయే వస్తాయి కానీ వాటికి వేరే పేర్లు వస్తాయి. మీ వస్తుంది, ఐకి మీ, యూకి యూనే, అలాగే వీకి అజ్, దేకి దెమ్ము, అలాగే ఇట్కి ఇట్టే, షీకి హర్రు, హీకి హిమ్ము. అట్ ద సేమ్ టైం సింగులర్ నౌన్ ఉంటే సింగులర్ నౌన్, ఫ్లోరల్ నౌన్ ఉంటే ఫ్లోరల్ నౌన్, వాటి పేర్లు యాజ్ ఇట్ ఈస్ గా వస్తాయి. ఫ్లోరల్ నౌన్, సింగులర్ నౌన్. సో ఇక్కడ ఇందాక ఏముంది, ఐ ఏట్ చికెన్. అలాగా చికెన్ అంటే దేని కిందకి వస్తుంది, ఇట్ కిందకి వస్తుంది. చికెన్ అంటే ఇట్. ఓకే, అది లేక ఇది అంటే ఆ అది ఇదిలో కూరలు కూడా రావచ్చు. అలాగేంటి, ఐ కుక్డ్, ఆమె 10 నిమిషాల క్రితం వంట చేసింది. ఓకే, వంటను ఏమంటాం మనం ఇక్కడ, ఫుడ్. అది కూడా ఇట్ కిందకే వస్తుంది, ఫుడ్. అలాగే జాబ్ తెచ్చుకున్నాడు, జాబ్ కూడా అది ఇదే కాబట్టి అది కూడా ఇట్ కిందకే వస్తుంది. ఒకసారి మనుషులు వస్తారు, ఒకసారి వస్తువులు వస్తాయి ఈ ఆబ్జెక్ట్ ప్లేస్ లో, ఒక్కోసారి ఫుడ్ ఐటమ్స్ వస్తాయి, రకరకాలుగా మనకు వస్తాయి. సో ఈ విధంగా అయితే మనకు స్ట్రక్చర్ ఉంటుంది. ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, ఈ సబ్జెక్ట్ ప్లేస్ లో ఐ నుంచి సింగులర్ నౌన్ వరకు ఇవన్నీ లిస్ట్ ఆఫ్ అన్ని వస్తాయి. V2 అంటే మనకి V1, V2, V3 అలాగే V4 కూడా ఉంది. మనం ఇక్కడ యూజ్ చేయాల్సింది V2. మీరు వెర్బ్స్ చెప్తున్నప్పుడు అవి వాటిని క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో V2 లో 8 వచ్చింది, కుక్డ్ వచ్చింది, ఘాట్ వచ్చింది. అలాగే ఆబ్జెక్ట్ ప్లేస్ లో మీ వస్తుంది, యు, అస్, దెమ్, ఇట్, హర్, హిమ్, సింగులర్, ఫ్లోరల్ నౌన్, సింగులర్ నౌన్ ఇవన్నీ వస్తాయి. ఇది స్ట్రక్చర్ S2. ఓకే, ఇప్పుడు S3 చూద్దాం. సార్ S3 ఏంటంటే సెంటెన్సెస్. సో S3 ఏంటి, సెంటెన్సెస్. సెంటెన్సెస్ ఎన్ని రకాలు ఉంటాయని నేను చెప్పాను, సెంటెన్సెస్ 4 రకాలు ఉంటాయి, మొత్తం 5 ఉంటాయి. ఆ 5 మనం డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ కింద చెప్పుకుంటున్నాం. సో ఫస్ట్ సెంటెన్స్ ఏంటి, పాజిటివ్ సెంటెన్స్. ఓకే, పాజిటివ్ సెంటెన్స్ ని ఎస్ గా అనుకోండి. తర్వాత నెగటివ్ సెంటెన్స్, తర్వాత పాజిటివ్ క్వశ్చన్. నేను పాజిటివ్ కి ప్లస్ సింబల్ పెట్టి విఈ రాస్తున్నాను, పాజిటివ్ క్వశ్చన్. తర్వాత నెగటివ్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు చూడండి ఫస్ట్ సెంటెన్స్ ఏమనుకున్నాం మనము, నేను నిన్న చికెన్ తిన్నాను. సారీ, నేను నిన్న చికెన్ కర్రీ తిన్నాను కదా. సో దాన్ని ఎలా రాయాలి, సో ఈ సబ్జెక్టు ఇదే ఫార్ములా యూజ్ చేయాలి, సబ్జెక్టు V2 ఆబ్జెక్ట్. అది ఇక్కడ రాసుకోండి, మళ్ళీ ఆ స్లైడ్కి వెళ్ళాము కాబట్టి ఇక్కడ రాస్తున్నాను నేను. సో సబ్జెక్ట్ ఎస్ అనుకుందాము, V2 వెర్బ్, అలాగే ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ అంటే ఎవడు, పని చేసేవాడు సబ్జెక్ట్ అంటే ఐ. వాడు ఏం పని చేస్తున్నాడు, వాడు తిన్నాడు అనమాట. ఏం తిన్నాడు, అది ఆబ్జెక్ట్, చికెన్ కర్రీ. ఎప్పుడు తిన్నాడు, యెస్టర్డే. ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్. నేను నిన్న చికెన్ కర్రీ తిన్నాను, ఐ ఏట్ చికెన్ కర్రీ యెస్టర్డే. నేను నిన్న చికెన్ కర్రీ తినలేదు అంటే ఏం చేయాలి, సేమ్, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. వాటికి కూడా ఫార్ములా రాయొచ్చు మనం. ఫార్ములా ఎలా రాయొచ్చు అది మీరు రాసేటప్పుడు నేను చెప్తాను. బట్ ఇక్కడ మాత్రం ఎలా రాసుకుంటారంటే డైరెక్ట్ గా సెంటెన్సే రాస్తున్నాను. ఐ తర్వాత సబ్జెక్ట్, తర్వాత డిడ్ నాట్, తర్వాత V1, ఈట్కి V1, ఏట్కి V1 ఏంటి, ఈట్. ఏం తిన్నావు, చికెన్ కర్రీ, యెస్టర్డే. అలాగే ఇప్పుడు పాజిటివ్ క్వశ్చన్ అడగాలి. అప్పుడు ఏంటి, ఈ డిడ్ ని
సబ్జెక్ట్ ముందు తీసుకెళ్ళాలి, అంటే ఐ ముందు తీసుకెళ్ళాలి. డిడ్ ఐ ఈట్ చికెన్ కర్రీ yesterday. ఓకే, నాకు ఇక్కడ స్పేస్ సరిపోలేదు, పూర్తిగా స్పెల్లింగ్ రాయలేదు. అలాగే ఇప్పుడు నెగిటివ్ లో మాట్లాడాలి. డిడ్ నాట్, సో డిడ్ తర్వాత నాట్ రావాలి. డిడ్ నాట్ ఐ ఈట్ చికెన్ కర్రీ yesterday. క్వశ్చన్ మార్క్ అంటే ఏం చెప్తున్నాను? ఫస్ట్ ఏమో పాజిటివ్ సెంటెన్స్, ఐ ఎయిట్ చికెన్ కర్రీ yesterday, నిన్న నేను చికెన్ కర్రీ తిన్నాను. ఐ డిడ్ నాట్ ఈట్ చికెన్ కర్రీ yesterday, నేను నిన్న చికెన్ కర్రీ తినలేదు. డిడ్ ఐ ఈట్ చికెన్ కర్రీ yesterday, నిన్న నేను చికెన్ కర్రీ తిన్నానా? డిడ్ నాట్ ఐ ఈట్ చికెన్ కర్రీ yesterday, నిన్న నేను చికెన్ కర్రీ తినలేదా? ఈ విధంగా మనము ఏంటి, ఒక సింపుల్ పాస్ట్ టెన్స్ లో సెంటెన్సెస్ రాయొచ్చు. సో మీరేం చేస్తారంటే, ఒకసారి మళ్ళీ బ్రీఫ్ గా చెప్తాను వినండి, తర్వాత మీ నోట్స్ లో రాసుకుందరు. ఫస్ట్ ఏంటంటే సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం నాన్న. సింపుల్ పాస్ట్ టెన్స్ లో మనకి S1 అని, S2 అని, S3 అని మనం డిస్కస్ చేసుకుంటున్నాం. S1 అంటే ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ ని ఏ సందర్భంలో యూజ్ చేయాలి, ఏ సందర్భంలో యూజ్ చేస్తామంటే టు స్పీక్ కంప్లీటెడ్ యాక్షన్స్ విత్ టైమ్ రిఫరెన్స్ ఆఫ్ ఇట్. ఓకే, ఆఫ్ ఇట్స్ కంప్లీషన్ అని అనుకోండి. ఇట్స్ కంప్లీషన్ అంటే గడిచిపోయిన పనులను చెప్పటానికి సింపుల్ పాస్ట్ టెన్స్ ని యూజ్ చేస్తాం. అలాగే ఎప్పుడు గడిచిందో కూడా టైం రెఫరెన్స్ కూడా ఇస్తాం. అదే నేను ఇక్కడ రాసా, టైం రెఫరెన్స్. సో అలాగా సెంటెన్స్ మనం చూసుకున్నాం. నేను నిన్న చికెన్ కర్రీ తిన్నాను. చికెన్ కర్రీ తిన్నానని జరిగిపోయింది. ఎప్పుడు తిన్నావని సెంటెన్స్ కూడా చెప్తున్నావు, టైం రెఫరెన్స్ కూడా ఇస్తున్నావు, నిన్న. అలాగే ఆమె 10 నిమిషాల క్రితం వంట చేసింది. ఆమె వంట చేయడం జరిగిపోయింది. ఎప్పుడు జరిగిపోయింది? 10 నిమిషాల క్రితం అని టైం రిఫరెన్స్ కూడా ఇస్తున్నాం. అట్ ద సేమ్ టైం నా తమ్ముడు 2020లో జాబ్ తెచ్చుకున్నాడు. నా తమ్ముడు జాబ్ తెచ్చుకోవడం జరిగింది, బట్ ఎప్పుడు జరిగింది? 2020లో. అంటే కంప్లీటెడ్ యాక్షన్ విత్ టైం. ఓకే, కంప్లీటెడ్ యాక్షన్ విత్ టైమ్ తో మనము సింపుల్ పాస్ట్ టెన్స్ ని యూజ్ చేస్తున్నాం. సో తర్వాత ఈ సందర్భాన్ని మనం ఇంగ్లీష్ మాటల్లో చెప్పడానికి ఒక స్ట్రక్చర్ కావాలి. ఆ స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లేస్ లో ఏమొస్తాయని లిస్ట్ రాసా, V2 ప్లేస్ లో ఏమొస్తాయని లిస్ట్ రాసా. ఎప్పటి నుంచి మనం నేర్చుకుంటా ఉన్నాం. ఆబ్జెక్ట్ ప్లేస్ లో కూడా ఏమొస్తాయో లిస్ట్ రాసా. ప్రొనౌన్సే వస్తే కేవలం ఐ మీగా మారుతుంది, యుగా, వికి అజ్గా మారుతుంది. ఒక్కోసారి ఈ ప్రొనౌన్ ప్లేస్ లో పేర్లు రావచ్చు, ఈ ప్రొనౌన్ ప్లేస్ లో వస్తువులు రావచ్చు, సిటీలు రావచ్చు, కర్రీస్ రావచ్చు, ఏదైనా రావచ్చు. సో S3 ఏంటి? సెంటెన్సెస్. సెంటెన్సెస్ ఎలా రాయాలి? పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్. పాజిటివ్ క్వశ్చన్ ఏంటి? ఐ ఎయిట్ చికెన్ కర్రీ yesterday, నేను నిన్న చికెన్ కర్రీ తిన్నాను. ఐ డిడ్ నాట్ ఈట్ చికెన్ కర్రీ yesterday, నేను నిన్న చికెన్ కర్రీ తినలేదు. డిడ్ ఐ ఈట్ చికెన్ కర్రీ yesterday, నిన్న నేను చికెన్ కర్రీ తిన్నానా? డిడ్ నాట్ ఐ ఈట్ చికెన్ కర్రీ yesterday, నిన్న నేను చికెన్ కర్రీ తినలేదా? సో ఈ విధంగా మనము ఈజీగా రాయొచ్చు. మీకు అర్థమైందా? డూ యూ అండర్స్టాండ్?